ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తున్నా. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనములు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీకు కలిగిన ఉద్యోగము, నీకు కలిగిన డిగ్రీస్, నీకు కలిగిన ధనము, బలము ఏది కూడా రక్షణ ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మీద, అనగా యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపముల నిమిత్తమై ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచారు, ఆయన తిరిగి రాబోచు ఉన్నారు, నిత్య జీవాన్ని నాకు ఇస్తారు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో నీవు గాని ఈ లోకములో బ్రతికినట్లయితే నీవు రక్షణ పొందుకుంటావు. అలాగే నీ కుటుంబము కూడా రక్షణ పొందుకుంటుంది. నీవు ఎప్పుడైతే దేవునికి విశ్వాసముగా బ్రతుకుతావో, నీ కుటుంబములో ఎవరైతే దేవునికి విరుద్ధముగా ఉన్నారో, ఎవరైతే దేవుని మాటను వినకుండా, రక్షణ పొందుకోకుండా ఇష్టప్రకారం లోకములో జీవిస్తూ ఉన్నారో, వారిని కూడా దేవుడు నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ సహవాసాన్ని బట్టి వారిని కూడా తప్పక రక్షిస్తారు. యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఇది ప్రియదేవుని బిడ్డలారా. మరి లోకములో యేసు ప్రభు వారి నామమును తప్పితే ఇంకా ఏ నామమును కూడా రక్షణ లేదు. మీ కుటుంబానికి రక్షణ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, నీవు డబ్బుతో కొనలేనటువంటి నీ ఆత్మకు రక్షణ భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను, నా యందు విశ్వాసముంచు. ప్రభు యందు విశ్వాసముంచి రక్షణ పొందుకో. ప్రభు యందు విశ్వాసముంచి ప్రార్థన చేయండి. ప్రభునందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ ప్రయత్నాలు చేయండి. ప్రభునందు విశ్వాసం ఉంచి సైతానుతో పోరాడండి. విజయాన్ని దేవుడు మీకు ఇస్తారు తప్పకుండా. ప్రభువుని నమ్ముకొని, ప్రభువుని విశ్వసించి చెడిపోయిన వారు ఎవ్వరూ కూడా సృష్టిలో లేనే లేరు. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కానీ, సమాజములో కానీ నిజముగా సత్యముగా యేసయ్యను నమ్ముకొని, ఆయన నిత్యరాజ్యాన్ని ఇచ్చే దేవుడిని నమ్ముకొని విశ్వాసముతో జీవించిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితముగా అభివృద్ధి పొందిన వారే, ఆశీర్వదించబడిన వారే, శాంతితో, సమాధానముతో, సమృద్ధితో ఉండబడిన వారే, జీవించిన వారే ఈ లోకములో. ఇప్పటికైనా నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. నాకింతవరకు పని జరగలేదని ఒకవేళ నీకు అపనమ్మకం ఉంటే ఈ ప్రార్థనలో నీవు ఏకీభవించు. నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఈ లోకంలో వస్తువుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, గొప్ప గొప్ప ప్రవక్తల మీద కానే కాదు, స్థలాల మీద కానే కాదు, యేసయ్య మీద విశ్వాసం ఉంచు. ఆయన నీ కార్యమును చేసే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు వారే. ప్రియదేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతయు కూడా రక్షణ పొందుకోవాలని ఆశ లేదా నీకు? నేను పోతూ ఉన్నాను సంఘానికి లేదా సహవాసానికి, ప్రార్థనకి, మరి నేను నిత్యరాజ్యానికి వెళ్తాను, నా కుటుంబము కూడా రావాలని లేదా? ప్రియదేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుందని చెప్తుంది కదా అక్కడ లేఖనము. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీ కుటుంబం కూడా రక్షింపబడుతుందని లేఖనం చెప్తుంది. నీవు విశ్వాసం లేకపోతే, వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, వారిని చెదరించుకుంటూ ఉంటే, వారిని కోపడుతూ ఉంటే, నీ ప్రవర్తనను బట్టి వారు ఇంకా దూరమైపోవచ్చేమో. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యనందు విశ్వాసం ఉంచి వారితో ప్రేమగా జీవించు.
దేవుడు వారిని కూడా రక్షించి ఆశీర్వదిస్తారు. నీ కుటుంబానికి నెమ్మదినిస్తారు ఆయన. ఆశీర్వాదములతో నింపి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి గొప్ప ఆశీర్వాదము, నిత్యరాజ్యము, రక్షణ భాగ్యం, దానిని నీకు ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలో ఏకీభవించు. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా, మీ యందు విశ్వాసం ఉంచేటువంటి మంచి మనస్సును, స్థిరమైన మనస్సును ప్రతి బిడ్డకి అనుగ్రహించుదురుగాక. అయ్యా, కుటుంబంలో ఒక్కరు రక్షింపబడి మిగతా అందరూ నాయన తండ్రి లోకంలో ఉన్నారేమో ప్రభువా. అయ్యా, వారికి ఓపికను దయచేయండి, నిరీక్షణను దయచేయండి, మీ మీద విశ్వాసమును దయచేయండి నాయన. ఆనాడు నాయన నోవాహు నాయన విశ్వాసమును బట్టి తన భార్యను, తన కుమారులను, తన కోడండ్రను కాపాడి రక్షించిన మా దేవుడు నీవు నాయన. నీవే సహాయము చేయి ప్రభువా, కృపను చూపు నాయన. ఈ బిడ్డలు కూడా ఏ బిడ్డ అయితే నేను ఒంటరిగా నాయన అయ్యా విశ్వాసములో, రక్షణలో ముందుకు కొనసాగుతూ ఉందో అయ్యా, వారిని బట్టి వారి కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాం నాయన. అయ్యా, వారి అవసరాలను, కొరతలను తీర్చమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. పరిశుద్ధుడ కుటుంబాన్ని సమాధానముతో నింపుదురుగాక, శాంతితో నింపుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. దేవా, అప్పుల సమస్యల నుంచి, వడ్డీల సమస్యల నుంచి విడుదల కలిగించండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, వారు చక్కగా నాయన వ్రాయడానికి సహాయము చేసి జ్ఞాపక శక్తిని, జ్ఞానమును దయచేయండి నాయన. అయ్యా, తన గర్భఫలములు దయచేయండి, ఉద్యోగములు దయచేయండి. పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలలో సంతోషమును దయచేయండి. అయ్యా తండ్రి, దినకాలం వారి ప్రయాణాలన్నిటిలో కృపను చూపండి ప్రభువా. అయ్యా, దుష్టుడు, దుర్మార్గుడు వెంటబడుచూ ఉంటాడు నాయన. అయ్యా, గుంటలుంటాయి ప్రభువా. అయ్యా, నాశనకరమైన గుంటలుంటాయి నాయన. ఎక్కడ కూడా బిడ్డలు పడిపోకుండా మీరే వారిని కాపాడుదురుగాక. సహాయం చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ మీద విశ్వాసంతో మేము బ్రతుకుచూ ఉన్నాం ప్రభువా. మీరే సహాయము చేసి అయ్యా తండ్రి ప్రభు, గాయపడిన కుటుంబాలను ఆదరించండి అయ్యా, ఆశీర్వదించండి, రక్షణను దయచేయండి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని రక్షించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు ప్రభు నామమున వందనములు, శుభములు. మా మట్టుకు మేమైతే సంపూర్ణమైన విశ్వాసము ప్రభువు మీద కలిగి ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ముందుకి కొనసాగుతూనే ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని యొక్క పరిశుద్ధమైన వాగ్దానమును ఎలా జీవిస్తే మనం ఆ వాగ్దానాన్ని పొందుకుంటామో తెలియపరిచేటువంటి ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ముందు కొనసాగదాం. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తారు, మీ పట్ల కూడా జరిగిస్తారు. ఆయన విశ్వాసముతో మీ కుటుంబాన్ని అంతటి ఆయన రక్షిస్తారు. నమ్మకముగా ముందు కొనసాగండి. ప్రియ దేవుని బిడ్డలారా, సహకరిస్తున్న ప్రతి బిడ్డకి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా మీ కార్యాలు ముందు కొనసాగండి. దేవుడు మేలు చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.